పరమగీతము 6వ అధ్యాయము మొదటి వచనము మొదటి లైను మాత్రమే అందరము కలిసి చదువుకున్నాం. తీసిన వారందరూ దయచేసి నాతో ఆ ఫస్ట్ లైన్ చదవాల్సిందిగా కోరుతున్నాను. ప్రారంభించుదాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. మరొకసారి, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. దేవుడు తన వాక్యమును మన వెనికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించునుగాక. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధమైన నీ పాదముల చెంత మమ్మను సమకూర్చి నీ హృదయాన్ని, నీ మనస్సును, నీ ఆలోచనలను, నీ తలంపులను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు తెలియచేయుచున్నందుకు యేసయ్య రక్తం నందు రక్షించబడిన మమ్మను మీకు ప్రతిష్ఠించుకోండి. మమ్మను సంపూర్ణులను చేయమని బ్రతిమాలుకుంటూ యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయొచ్చు. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు చెప్పట్లేదు అందరు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. దేవుడు తన తలంపులలో ఒక ఆలోచన, లేక అందమైనటువంటి ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు. ఆ అందమైన ఆలోచన ఏంటంటే, తనకు ఒక సహకారి కావాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైఫ్ ఆర్ అ ఉమెన్, అది కాదండి. దేవుని విషయంలో వచ్చినప్పుడు ఆ శరీర సంబంధమైన తలంపులు మీ మనసులోనికి రానివ్వరు. హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్, someone who can talk with him, spend time with him. దేవునితో కూడా ఉండి దేవుని మనస్సునకు నెమ్మది, ఆనందము, సమాధానము కలుగు చేయి ఒక వ్యక్తి తనకు కావాలి. దేవునికి అవి అవసరమా అని మనం అనుకోవచ్చు. ఈరోజు నీకు కలిగిన ప్రతి అనుభూతి దేవుని నుంచి వచ్చిందే. దేవుని నుంచి కాకుండా వస్తే దేవునికి అది అవసరం లేదనుకోవచ్చు. నీకు కలిగిన ప్రతి అనుభూతి ప్రభువు నుంచి వచ్చినప్పుడు ప్రభువుకు ఆలోచన ఉన్నదనట సహజం. ఈ వాంటెడ్ టు హ్యావ్ హెల్ప్ మేట్ అంటానట్లేదు, మానవునికి ఇచ్చింది, కానీ తనకంటూ ఒక సహకారి కావాలి. ఎప్పుడైతే ప్రభు ఒక సహకారి కావాలనుకున్నాడో ఆ సహకారి దేవునితో సమానుడు కాలేడు. ఎందుకంటే ఆయన ఆదియు అంతము లేనివాడు, ఆది అంతము తానై ఉన్న దేవుడు. ఆయన సమస్తమును తన నోటి మాట చేత సృజించినవాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగా సమస్త లోకము తన ఉనికిని కోల్పోగలదు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరణము జీవింప చేయబడగలదు. దేవునితో సమబుద్ధి దొరకదు. దేవునికి కేవలం ఒక సహకారి, టు షేర్ సంథింగ్. కరెక్ట్ భాషలో మానవుడు దేవునితో ఇది వాడకూడదు, కానీ మనకు అర్థం కావడానికి నేను ఈ మాట వాడుతున్నాను. హీ వాంటెడ్ టు హ్యావ్ అ ఫ్రెండ్. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఎలాంటి స్నేహితుడు ఉన్నాడు మనం. దేవునికి అనిపించింది ఒక మంచి స్నేహితుడు కావాలి. ఆ స్నేహితుడిని దేవదూతలను నిర్మించినప్పుడు ఆయన కనుగొన్నాను అనుకున్నాను. దేవదూతలను నిర్మించినప్పుడు ఆయన కనుగొన్నాను అనుకున్నాను. కానీ దేవదూతలు కూడా పాపం చేశారు. ఈ మధ్య మా సహోదరి ఒక అమ్మాయి స్టేటస్ ఒకటి పెట్టింది. దేవుని సన్నిధిలోనే సాతానుడు 3 వంతుల దేవదూతలను పాపంలోనికి నడిపించాడని. ఐ వాజ్ నాట్ హ్యాపీ. నేను వెంటనే మెసేజ్ పెట్టాను, డూ యూ మీన్ టు సే దట్ సాటన్ హ్యాస్ మోర్ పవర్ దెన్ ద లార్డ్? దేవుని సన్నిధిలో కాదు, వాడు తనలో తాను పాపమును పుట్టించుకున్నాడని బైబిల్ చెప్తాడు. ఎప్పుడైతే దేవుడు తన సహకారిని పాపములో ఉండుట చూచాడో ఆ దేవదూతలను, అంటే పాపము చేసిన దేవదూతలను మధ్యాకాశంలోనికి త్రోసివేశాడు. అంటే తన సన్నిధి నుండి దూరపరిచాడు. ఒక బ్యూటిఫుల్
సంపూర్ణమైనటువంటి ఒక సహకారిని కోరుకున్న దేవునికి ఒక మనస్సు కష్టం కలిగి, అందుకే ప్రభువు తన స్వరూపములో అంటే ఆత్మస్వరూపములో దేవదూతలు చేస్తే వాళ్ళు పాపం చేసినప్పుడు ఆయన మనసు కష్టపెట్టుకున్నాడు. తర్వాత అనుకున్నాడు, ఆత్మలో నిర్మించబడినటువంటి ఏ వ్యక్తి అయినా మరణించలేడు గనుక రక్షించబడు అవకాశం లేదు, కాబట్టి మరి యొక్క సహకారిని చేసుకుంటాను. ఆ సహకారికి శరీరం ఇస్తాను. ఎందుకంటే పాపము చేసినప్పుడు ఆ శరీరమును శిక్షించుట ద్వారా మారు మనసు రక్షణ అనుభవం ఆ శరీరానికి ఇవ్వచ్చు. అప్పుడు శరీరమందు శిక్షించబడినటువంటి ఆ సహకారి ఆత్మయందు మారు మనసు పొంది నాతో సహవాసములో ఉండొచ్చు. నరుని నిర్మించాడు దేవుడు. చాలామంది చాలా విషయాలు రాశారు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే నరుడు నిర్మించబడిన రోజే పాపము చేశాడు. అంటే ద నెక్స్ట్ డే 6వ దినమున దేవుడు నరుని నిర్మించాడు. ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అతని ఎముకలలో ఒక ఎముకను తీసి, ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు. సో ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే శరీరము, ఒకే ఎముక. ఆ వారిద్దరూ ప్రభువుతో సహకారులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ప్రభువు ఒంటరిగా అతడు ఉండుట మంచిది కాదని అతని ఎముకనే స్త్రీనిగా నిర్మించి అతనితో కలిపి వారి యందు తన సహకారాన్ని చూడాలనుకున్నప్పుడు నరుడు పాపం చేశాడు. బైబిల్లో మనం ఏం చూస్తామంటే ఏదెను తోటలో దేవదూత పాపము చేసినప్పుడు ఎలాగున పడద్రోయబడ్డాడో అలాగే ఇక్కడ ఆదామవ్వలు పాపము చేసినప్పుడు వెంటనే వారిని తన సన్నిధి నుంచి దూరపరిచాడు. ఆదామవ్వలు పాపము చేయడానికి ఎన్నో రోజులు పట్టలేదండి. 6వ దినమున వారు సృజించబడ్డారు. 7వ దినమున ప్రభువు వారిని విడిచి వెళ్ళాడు. అదే రోజు వారు పాపము చేశారు. ఆ రోజు సాయంకాలమున ప్రభువు వచ్చినప్పుడు వారిని పాపులుగా చూచిన ప్రభు వారిని తన సన్నిధి నుండి బయటకు వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వేర్ ఈజ్ మై ఫ్రెండ్? నా స్నేహితుడు ఎక్కడున్నాడు? నేను కోరుకున్న స్నేహితులు ఎందుకు ఇలా అవుతున్నారు? ఆదికాండం 6వ అధ్యాయంలో అంటాడు, నరులు ఎల్లప్పుడూ చెడ్డవారు. వారు చెడ్డవారే, వారిని నా స్వరూపములో చేసుకొన్నను, వారి తలంపులు కేవలము చెడ్డవి, ఊహ చెడ్డది అంటాడు ఆదికాండం 6వ అధ్యాయం. ఇప్పుడు ఎలా? ఆ తర్వాత నరులు పాపం ఎంతగా చేశారంటే బైబిల్లో ఉన్న ఒక మాట మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. తమ ఎదుట దేవుని యొక్క మార్గమును చెరిపి వేసుకునేది అంటాడు. మా చిన్నప్పుడు సీషోర్ దగ్గరికి వెళ్తే బీచ్లో మన పేరు రాస్తాం. కొద్దిసేపటికి అల వచ్చి ఆ పేరు మీదకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు దాన్ని చెరిపి వేస్తాం. దేవుని మార్గములను తమ ఎదుట ఉంచుకొని వాటిని అనుసరించుట కంటే వాటిని చెరిపివేయటం మంచిది. సో దట్ దేవుడు వచ్చినప్పుడు నాకు తెలియదు అని చెప్పచ్చు. అవి చెరిపివేయబడినవి అని చెప్పచ్చు. అలా చెరిపి వేసుకున్నారంట. ఎంతగా చెరిపి వేసుకున్నారంటే నరులను చేసినందుకు దేవుడు సంతాపపడింది. నరులను చేసినందుకు దేవుడు సంతాపపడింది. అప్పుడు ఒక వ్యక్తిని చూశాడు దేవుడు. బాగా గమనించండి, ఎలాగున ఇవన్నీ కూడా జరుగుతున్నాయో. దేవదూత పాపము చేశాడు, ఆదామవ్వలు పాపం చేశాడు. ఇక్కడ ఒక నరుణ్ణి ఎన్నుకున్నాడు దేవుడు, నోవహును రక్షించి తాను అతని ద్వారా కలిగిన సంతానమును తన స్నేహితుడిగా చూడాలనుకున్నప్పుడు నోవహు రక్షించబడి ద్రాక్ష తోట వేసుకొని ఎప్పుడైతే వివస్త్రుడై పడి ఉన్నాడో అతని కుమారుడు అతనిని హేళన చేసినప్పుడు దేవుని యొక్క పిలుపును మరచిపోయిన నోవహు, దేవుని పిలుపును మరచిపోయిన నోవహు
తన కుమారుని శపించుట ద్వారా మరలా శాపమును భూమి మీదకి తెచ్చాడు. దేవుని ఉద్దేశం శాపము లేని భూమి ఉండాలి. సాతానుడు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మధ్యాకాశము అపవిత్రపరచబడింది. ఆదామవ్వలు పాపము చేసినప్పుడు వారు అపవిత్రమైనటువంటి మనుషులై బయటకు వచ్చి భూమిని అపవిత్రపరిచారు. ఇక శాపము లేని భూమి ఉండాలనుకొని భూమిని అంతటిని నాశనం చేసి నోవహును బ్రతికిస్తే నోవహు తన కుమారుని కోపపడి శాపమును మరలా భూమి మీదకి తెచ్చాడు. ఇప్పుడు ఎలా? దేవుని సహకారి, దేవుని స్నేహితుడు ఎక్కడ? దేవుడు కోరుకున్నటువంటి ఆ పరిపూర్ణత ఎక్కడుంది? అబ్రహామును ఎన్నుకున్నాడు దేవుడు. అబ్రహామును ఎన్నుకున్నాడు, ఇస్సాకును ఎన్నుకున్నాడు, యాకోబును ఎన్నుకున్నాడు. బైబిల్లో చక్కగా ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. తర్వాత మనం చదువుతాం, అబ్రహాము ఎవరిని కనెను? చెప్పండి. ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. ఎందుకు ఇది రాయించాడంటే దేవునికి కావలసింది రక్షించబడిన సహకారి అబ్రహాము ఇష్మాయేలును కనునని రాయల. ఎందుకంటే అతడు రక్తమును బట్టి పుట్టినవాడు, ఇచ్చను బట్టి పుట్టినవాడు, అపవిత్రమైనటువంటి వ్యక్తిగా ఉన్నవాడు, బలహీనమైనటువంటి విశ్వాసములు పుట్టినవాడు. అందుకే ఇష్మాయేలును కనునని రాయల. తాను ఎవరికి తన గర్భఫలమును బలిగా ఇవ్వగలడో అటువంటి వ్యక్తిని కన్నాడు గనక ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు పెండ్లి అయిన 20 సంవత్సరాలకు ఏశావును కన్నప్పుడు ఏశావును కన్నని రాయాలి కదా. ముందు పుట్టినవాడు ఏశావే కదా. మరి యాకోబుని ఎందుకు రాశాడు? ఏశావు యేసును అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. యాకోబు యేసును కొన్నాడు తన వారసునిగా. అందుకే రక్షించబడిన వ్యక్తులుగా అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును. యాకోబు యోదాను అతని అన్నదమ్ములను, అతని 3 అన్నలను దేవుడు అక్కడ రాయలేదు. ఎందుకంటే షిమ్యోను, రూబేను, లేవి దేవుని ప్రణాళిక నుంచి తమ్మును తాము దూరపరుచుకున్నారు. యూదాను కనెను. యూదాను ఎన్నుకున్న దేవుడు యూదాలోంచి క్రీస్తును తేవాలను. దేవుని ప్రణాళిక ఫస్ట్ టైం నిరాశపరిచింది, రెండవసారి నిరాశపరిచింది, మూడవసారి నిరాశపరిస్తే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము నుండి, అందుకే అబ్రహాం తన స్నేహితుడు, అబ్రహాము నుండి తాను ఒక సహకారిని, ఒక స్నేహితుడిని కనుగొనాలి. అతనిలోంచి యేసయ్య వచ్చాడు. ఇది భూమి పునాదులు వేయబడక మునుపు ఏర్పరచబడిన ప్రణాళిక. ఎఫెసీ 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, భూమికి పునాదులు వేయక మునుపే ఆయన క్రీస్తును ఆయన తన ప్రేమలో మనలను క్రీస్తులో ఏర్పరచుకోవాలి. సో క్రీస్తు తన రక్తము చేత తండ్రి కొరకు ఒక సహకారిని, ఒక ఫ్రెండ్ని సిద్ధపరచాలి. కానీ సంఘము 2 విధాలుగా మారిపోయింది, 2 భాగాలుగా మారిపోయింది, 2 క్యారెక్టర్స్గా మారిపోయింది. గలతీ పత్రిక ఒకసారి చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం. నేను 22 నుంచి చదువుతున్నాను. నేను చదువుతాను, వినండి. గలతీ 4:22 నుంచి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనల వలె ఉన్నారు.
వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటైనది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేము. ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడు నా అలాగే జరుగుతున్నది. ఇందును గురించి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము. సో ఇక్కడ రెండు భాగాలుగా ఏర్పరచబడ్డారు. పోయిన వారం మీరు జ్ఞాపకం ఉందో లేదో, గలతీ 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, మీరింత అవివేకులైతిరా, మొదట శరీరానుసారముగా ఆరంభించి తర్వాత ఆత్మానుసారముగా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులవుతున్నారు. అదే గలతీ పత్రికలో పౌలు మళ్ళీ అంటాడు, మేము ప్రకటించిన ఈ సువార్త కాక వేరొక సువార్త మేము కానీ పైనుండి వచ్చిన దూత గాని ప్రకటిస్తే శాపగ్రస్తులగుతురు గాక. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరుగుట చూచి నాకు ఆశ్చర్యమగుచున్నదంట. ఏంటి ఆ సువార్త? 10వ వచనంలో అంటాడు, మేము మనుషులను సంతోషపెట్టగోరుచున్నామా, దేవుని సంతోషపెట్టగోరుచున్నాం. మనుషులను సంతోషపెట్టు వాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకయపో. ఈ రోజున క్రైస్తవ విశ్వాస భ్రష్టత్వము మనకు కనబడు. క్రైస్తవులమని పిలువబడుచున్న మనము దేవుడు కోరుకున్న స్నేహితుడు వలె ఉన్నామా, లేక మనలను మనము మోసపుచ్చుకుంటూ దేవుడు అంగీకరింపదగిన రూపము కాక వేరొక రూపము చేత మనలను కనబడుచుకోవడానికి మనం ఇష్టపడుతున్నాము. నేను యుఎస్లో ఉన్నప్పుడు అమెరికా దేశంలో మమ్మల్ని తమ ఇంటికి తీసుకుని వెళ్ళి, మేము 14 దేశాల నుంచి దేశంకి ఒకరు చొప్పున వెళ్ళాం. ఒక చోటకి 1 year ఉండాలి. ప్రతి వారం ఒక స్టేట్కి వెళ్తాం. ఆ స్టేట్లో మమ్మల్ని ఆ చర్చిలో నుంచి ఒక ఫ్యామిలీ తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆ 1 week వాళ్ళతో ఉంచుకుంటారు. తర్వాత ఇంకొక స్టేట్కి వెళ్ళిపోతాం. మేము ఒక స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ స్టేట్లో మమ్మల్ని తీసుకొని వెళ్ళాల్సిన వాళ్ళు ఊర్లో లేరు, వాళ్ళు నెక్స్ట్ డే వస్తారు. సో మేము ఒక జిమ్లో మేము ఉన్నాము. అక్కడే నేను ఇంకొక అబ్బాయి ఆఫ్రికన్, ఇద్దరం కలిసి ఉన్నాము. నెక్స్ట్ డే ఒక ఆమె 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంటే ఆమె వచ్చింది. తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఈవినింగ్ అయింది, భోంచేసాం. ఉదయం నేను లేచినప్పుడు నేను రెడీ అవ్వాలి, సండే. నా ఫ్రెండ్ని అడిగితే ముందు నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్తుంటే నాకు ఎదురుగా ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఆవిడను చూడగానే మమ్మల్ని తీసుకొని వచ్చిన ఆమె తల్లి ఏమో అంత, అంటే బహుశా నాకు 50-55 yearsగా కనబడింది. గ్రీట్ చేశాను. ఆమె చెప్పింది ఇక్కడ అని. రెడీ అయ్యాను. లోపలికి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు అడిగాను, మీ మదర్ ఏం చేస్తుంటారు? ఆమె అన్న మాట ఏంటంటే, మా మదర్ చనిపోయి చాలా కాలం. నాకు ఎదురు వచ్చింది ఎవరు, ఏదో అడగబోయే సమయానికి ఆమె ఏమందంటే, నేను మా హస్బెండే ఉంటాము ఈ ఇంట్లో, ఇంకెవరు ఉండరు. అంటే నాకు ఎదురొచ్చింది ఎవరు? ఆమె. మేకప్ లేకపోవడం వలన 55 ఏళ్ళ అమ్మలాగా కనిపించింది.
మా దగ్గరికి వచ్చినప్పుడు మేకప్ వేసుకొని వస్తే నాకు 30 ఏళ్ళేమో అనుకుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలాసార్లు మనం దేవుని దగ్గరికి మేకప్ వేసుకొని వస్తాం, కానీ దేవుడు మనల్ని మేకప్తో చూడడు. మేకప్ లేనప్పుడు ఆ వయసు ఎంతో అలా చూస్తాడు. నీ ఆత్మీయ అనుభవం గలతీయులకు ప్రభు చెప్తుంది అదే. శరీరానుసారముగా ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులవుతురా, మీరింత అవివేకులైతిరా. భిన్నమైన స్వార్థ తట్టుకు ఇంత త్వరగా ఎందుకు తిరిగిపోతున్నారు? మీకు వాక్యమును వినుట, గ్రహించుట, చదువుకొనుట, వెంబడించుట చేత కావడం లేదు. వేర్ ఈజ్ మై బ్రైడ్? ఇప్పుడు ప్రశ్న స్నేహితుడు కాదు, సహకారి కాదు. వేర్ ఈజ్ మై బ్రైడ్? నా వధువు ఎక్కడ? నేను ఎలా ఉండాలని కోరుకున్నాను, నువ్వెలా ఉన్నావు? ఆయన వధువును తన మనస్సులో కలిగినప్పుడు ఆయన భూమిని, అంటే తన వధువును ఉంచవలసిన ప్లేస్ని ఎంత సస్యశ్యామలంగా ఉంచాడు. భూమి విత్తనములిచ్చు చెట్లను మొలిపించునుగా, ఆకాశంలో పక్షులు, సముద్రముల మత్స్యములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, వెలుగు, విశాలము, నీరు అన్నింటినీ చేసి తాను స్నేహితులుగా ఎంచుకున్న ఆదాము వలన అక్కడి నుంచి దీవించాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. బీ మై గెస్ట్, బీ మై బ్రైడ్. పాపం చేశారు. చివరికి ఈ సంఘము కూడా 2 విధాలుగా మారింది. ఒకటి అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండ, 2 యెరూషలేములో ఉన్న సియోను పర్వతం. ఇప్పుడు ప్రభు ఒక తలంపులోకి వచ్చాడు. ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నాకు వధువు సంఘంగా మారతారనుకుంటే వాళ్ళు కూడా ఇలా అయిపోయారు. సో నేనే నా సంఘమును పరిశుద్ధపరచుటకు సిద్ధపడతాను. ఎఫెసీ 5వ అధ్యాయం మీరు చదువుకున్న అక్కడ ఏముంటుందంటే, క్రీస్తు సంఘమును తన ఎదుట నిర్దోషముగా నిష్కలంకముగా నిలువబెట్టుకొనవలెనని. ఆ మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చదువు. 25 నుంచి చదువుతున్నాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించు. అటువలే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది దేవుని మనస్సులోనున్న వధువు సంఘం. స్నేహితుడు, సహకారి ఇలా ఉండాలని ప్రభుత్వం. ఈ సంఘము నేనై ఉన్నానా లేదా? నేనై ఉన్నానా లేదా? దేవుని సంఘమా, మీకు ఒక వాక్యం పంపించాను, మీకు జ్ఞాపకం ఉండుంటే పరమగీతం 6వ అధ్యాయం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాను. పరమగీతము 6వ అధ్యాయం. ముందుగా మొదటి మాట మనం ఇందాక చదువుకున్నాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. అధిక సుందరి అంటే మనకి ఇక్కడ 10వ వచనంలో గమనిస్తుంది. గమనించండి 10వ వచనం. సంధ్యారాగముచ్చు పట్టుచ్చు, సంధ్యారాగముచ్చు పట్టుచ్చు, చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరిమే?
ఇక్కడ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ఈ స్నేహితురాలు, ఈ సహకారి, ఈ వధువు సంఘం ఎవరు? సంధ్యారాగము చూపవచ్చు. సంధ్యా సమయం అంటే అది ఉదయము సాయంకాలము రెండూ కావచ్చు. సామాన్యంగా సాయంకాలం అంటారు, కానీ అది ఉదయం కానీ సాయంకాలం కానీ ఇంకా సంపూర్ణముగా రాత్రిగా మారనప్పుడు, పగలుగా మారనప్పుడు మధ్యలో ఉండేటువంటి సంధ్యారాగము తెల్లవారుజామున సాయం సమయం. ఎందుకు సంధ్యారాగం అని ప్రభువు రాయించారంటే, a day starts in the evening at 6 o'clock. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమా. సాయంకాలం 6 గంటలకి రోజు ప్రారంభమవుతుంది, సాయంకాలం 6 గంటలకి రోజు ముగుస్తుంది. ప్రభువుతో సహవాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఉదయం 6 గంటలు. ఎందుకంటే ఉదయం 6 గంటలకు ముందు నీవు బ్రతకవలెనో చావవలెనో నిర్ణయించువాడు దేవుడు. మీరు బైబిల్ చదువుకోండి, నాకు ఎక్కువ సమయం లేదు. ఐ ఓన్లీ హ్యావ్ 15-20 minutes. యోబు గ్రంథములు అంటాడు, అరుణోదయము దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయును ఉదయము. హోషేయ గ్రంథములు అంటాడు, తెల్లవారుజామున దేవుడు రాజును కొట్టును. దుష్టులను నశింపజేయు సమయం అదే. యువర్ ఫ్రెండ్షిప్, యువర్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ స్టార్ట్స్ ఇన్ ద మార్నింగ్ at 6 o'clock. సంధ్యారాగము చూపచ్చు. ప్రభుని యొక్క శిక్షకు, ప్రభుని కృపకు మధ్య తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకొని అనుభవము కలిగినది అనేది ఇందులోని భావం. ఫిజికల్ అందాన్ని గురించి నేను మాట్లాడతాను. ఆత్మ సంబంధమైన జీవితము ప్రారంభించడానికి ముందు ప్రభుని తీర్పు ప్రకటించడానికి తరువాత క్రైస్తవుని జీవితం ఏంటో అది ఇక్కడ ప్రభు చెప్పాడు. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు అని దేవదూత యోహాను అడిగాడు. ఆ తెల్లని వస్త్రాలు ఎంత తెల్లనివో తెలుసా? ఆ తెల్లని వస్త్రాలు ఎంత తెల్లవంటే గొర్రెపిల్ల రక్తములో ముంచబడి తీయబడినంత తెల్లవి. అంటే పాపము ప్రభుని కన్నులకు కూడా కనబడనంత తెల్లవి. యేసయ్య ధరించుకున్నటువంటి రూపాంతరపు కొండ మీద ఆ వస్త్రము గురించి ప్రభువు రాస్తూ అంటాడు, ఏ చాకలియు చలువ చేయలేనంత తెల్లవి. ఎవరు వీరు అనంటే మహాశ్రమల నుండి వచ్చిన వారంటాడు. అవి 7 ఏండ్ల శ్రమలు కాదు. 7 ఏండ్ల శ్రమలకు ముందు క్రైస్తవుని ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి వాడు వెళ్ళేటువంటి ఆ శ్రమానుభవమే మహాశ్రమలు, తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి. దానినే సంధ్యారాగము చూపవచ్చు. తర్వాత మాట ఏంటంటే చంద్రబింబమంతా అందముగా. చంద్రబింబమంత అందము. చంద్రుడు అందమైన వాడేనా? ఫిజికల్గా ఆలోచిస్తే ఎన్నో లోయలు, కొండలు, మనకు కనబడే మచ్చలు. మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, పేదరాశి పెద్దమ్మ అక్కడ వంట వండుతుందంట, అందుకే ఆ పొగ అట్లా నల్లగా కనిపిస్తుంది. చంద్రుని అందం ఎక్కడుందంటే సూర్యుని వెలుగులో తన్ను కనపరుచుకొనగలిగేటువంటి వధువు సంఘములో. తనంతట తాను ప్రకాశించదు, సూర్యుని ప్రకాశములో తన్ను అందముగా చూపించుకుంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, పేతురు చూడండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2, 3, 4 చదవాలి కానీ అవి కాకుండా టైం లేదు కాబట్టి 5వ వచనం చదువుతున్నా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము
చదవండి. అలంకరించుకొనిరి. సంఘము అలంకరించుకుంది. ఎలా? క్రీస్తు చిత్తమును నెరవేర్చుట ద్వారా, తన ఉద్దేశాన్ని, తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టు ద్వారా కాదు, క్రీస్తు చిత్తమును నెరవేర్చుట ద్వారా. అక్కడ పేతుల్లో రాసింది శారయ్య గురించి. తర్వాత వచనంలో ఉంటుంది, శారయ్య తన యజమానుణ్ణి, తన భర్తను యజమానుడని పిలుచుకుంటూ అని. చంద్రబింబంత అందం అంటే ప్రభుని యందు తన పరిశుద్ధతను భద్రపరుచుకున్నట. తర్వాత మాట చూడండి. సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలవాయి. సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలవాయి అంటే తన పరిశుద్ధతను భద్రపరుచుకునేటువంటిది సూర్యుడు. తాను మండుచు తనలోనికి అపవిత్రమైనది ఏది ప్రవేశించకుండా తను భద్రపరుచుకునేది సూర్యుడు. రక్షించబడిన సంఘము తనలోనికి అపవిత్రతను, ప్రభువు అంగీకరించలేని ఏ బలహీనతను రానివ్వకుండా తన్ను తాను కాపాడుకునేది. ఎలా కాపాడుకుంటుంది? తలుపులు వేసుకొని కాదు. ఇప్పుడు పాత నిబంధనలో ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు సంహారకుడు వాళ్ళని తాకకుండా రక్తాన్ని పూసుకున్నారు. మనం ఏం పూసుకుందాం? ఇప్పుడు ఏం పూసుకుంటాం? మనమేమి పూసుకోవద్దు. ఎందుకంటే మన కొరకు రక్తమును చిందించిన ప్రభువులో మన ఉనికి కనబడు. ప్రభువును ధరించుకున్నాం. ప్రభునిలో నా ఉనికి దాగి ఉన్నప్పుడు ఎవరు డేర్ చేస్తారని నన్ను తాకడానికి? అందుకే యోహానులో అంటాడు, అతడు తన్ను తాను భద్రపరుచుకొనుచున్నాడు క్రీస్తులో కనుక, వాక్యములు అతను దాచుకుంటున్నాడు కనుక పాపము వానిని ముట్టదు. బైబిల్లో ఉన్నమాట. సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై తన్ను తాను భద్రపరుచుకొను దేవునికి అంగీకార యోగ్యమైన వెలుగును, పరిశుద్ధతను కలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? వ్యూహిత, లెక్కింపజాలని సైన్యముగా. అంటే సైన్యం అంటే అనేకులని కాదు. తన యందలి ప్రతి అణువు దేవుని నిమిత్తము ప్రాణము పెట్టి పోరాడునదని నేను చెప్పడం లేదు. దేవుని నిమిత్తము తన ప్రాణం పెట్టగల కణములను కలిగినది. భీకర రూపిణియగు ఈమె. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎండిన ఎముకలారా, మరణించిన వారలారా, మనుషుల చేత మరిచిపోబడిన వారలారా, లెక్కించబడని వారలారా. లెండి అంటే లేచి ఒక ఎముకల పోగుగా నిలబడినప్పుడు దేవుడు ప్రవచింపగా తన దాసుని ద్వారా మాంసము, నరములు, చర్మము రాగా ప్రభుని ఊపిరి వారి మీద ఊదగా మహా సైన్యమై నిలిచి వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అంతగా సృష్టి మొదటి నుండి దేవుడు ఎదురు చూచిన దట్ బ్యూటిఫుల్ బ్రైడ్, ప్రభు కోరుకున్న సహకారి, ఫ్రెండ్ ఎక్కడుంది? పేరుకు మాత్రమే ప్రపంచమంతటిలో ఉన్న సంఘాలన్నీ పేరుకు మాత్రమే దేవుని వధు అంటున్నారు కానీ, బట్ గాడ్ కుడ్ ఫైండ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ బ్రైడ్. దేవుడు ఇంకా చూస్తున్నాడు, నీలో నాలో ఆ బలహీనత. మరి నేను బ్యూటిఫుల్లేనా? దేవుడు కోరుకున్నటువంటి సంధ్యారాగము, చంద్రబింబము, సూర్యుడు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా నేనున్నానా? నా యందు ఏ దోషము దేవునికి కానరావడం లేదు. ప్రభు నన్ను ఎలా అంగీకరిస్తారు?
దేవుడు నన్ను ఎలా అంగీకరిస్తాడని నేను అనుకున్నప్పుడు దేవుడు నన్ను ఎలా చూపించాలనుకుంటున్నాడో నాకు తెలియదు. ప్రకటన 3వ అధ్యాయంలో సార్దీసు సంఘముతో మాట్లాడుతున్న ప్రభువు మొదటి భాగంలో సార్దీసు సంఘముతో మాట్లాడుతున్న ప్రభు అంటాడు, నీలో చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుకుంటే నేను నిన్ను నా తండ్రికి దూతలకి ఒప్పుకుంటా నా వధు అని. ప్రభువు ఆశపడుతున్నాడు నిన్ను నన్ను చూపించాలని, ఎవరు నీ మీద వేలు చూపకూడదని. వేర్ ఈజ్ దట్ బ్రైట్ టుడే? నువ్వు నేను ఎలా ఉన్నా? ప్రభువు కోరుకున్న పరిపూర్ణత మనలో ఉందా? ప్రభువు కోరుకున్న సంపూర్ణత మనలో ఉందా? దేవునికి చేయి పట్టుకొని నడవడం ఇష్టం లేదు. దేవుడికి చేయి పట్టుకొని నడవడం ఇష్టం లేదు. ప్రభు నడిచేటప్పుడు నేను ప్రక్కనుంటే కౌగిలిలో నడిపిస్తాను. బైబిల్ చెప్తున్న సత్యం. పరమగీతం చదువుకుంది 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన తన కుడి చేత నన్ను కౌగలించుచున్నాడు. మరి ఆయన నన్ను కౌగలించాలంటే నా యందు అపవిత్రత ఉండకూడదు. ఎందుకంటే నేను అపవిత్రుడనైతే ప్రభువు నన్ను తాకి తను అవమానపరుచుకోలేడు. ఆయన నా యొద్దకు వచ్చినప్పుడు గమనించారా, అహశ్వేరోషు రాజు రాణులను ఎన్నుకోవడానికి ముందు 6 నెలలు ఒక విధంగా, 6 నెలలు మరి ఒక విధంగా పవిత్ర పరచాకే తన యొద్దకు పిలుచుకున్నాడు. ప్రకటన 8వ అధ్యాయం ప్రకారము మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే వాటితో సుగంధ ద్రవ్యాలు కలపాలని బైబిల్లో ఉంది. మరి నా దగ్గరికి వచ్చి నా మీద చేయి వేసి తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళి ఇదిగో వధువు సంఘం అని చూపించాలంటే నేను ఎలా ఉన్నాను? ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇందాక చెప్పినట్టు నువ్వు మేకప్ వేసుకుంటే దేవుడికి తెలీదా? నిన్ను నువ్వు మోసపుచ్చుకున్నంత మాత్రాన ప్రభువు నీ అంతరంగమును చూడడా? నేనేమై ఉన్నాను అది నా దేవుని వలన అయ్యున్నానని చెప్పగలిగే అనుభవంలోనికి నువ్వు రాగలిగితే సంధ్యారాగము చూపట్టుచు, చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిని నేనే అని నువ్వు దేవునికి చెప్పచ్చు. తలలోంచి ప్రార్థన చేసుకున్నావు. Thank you and God bless you. Please like. It helps the video to reach more people and share the blessings of the word to friends and family.